And I would like to call my sermon this evening as Unbelieving Minds and Unclean Hearts. మరి దీని యొక్క శీర్షిక నేను ఏం పెట్టానంటే మరి అపనమ్మిక కలిగిన మనస్సులు ఏమండి అపవిత్ర హృదయాలు అనేటువంటి శీర్షిక నేను ఇచ్చాను. We will be exploring through the miracle in which Jesus healed the Canaanite woman's daughter. మరి ఇక్కడ మనం చూస్తున్నాము కనాను దేశ సంబంధమైన స్త్రీ యొక్క కుమార్తెను స్వస్థపరచడం అనే అద్భుతం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. And I would like to summarize the story to you. మరి ఈ యొక్క విషయాన్ని క్లుప్తంగా మీకు చెప్తా చూడండి. And Jesus was going through Tyre and Sidon, which is a Gentile country, not Jewish country. మరి ప్రభువు అక్కడ తూరు సీదోనుల ప్రాంతానికి వెళుతున్నాడు. ఇవి అన్యజనుల పట్టణాలు, యూదుల పట్టణాలు కాదు. And as he was passing by, there was a Canaanite woman who has a Greek origin who came after him and crying out to him, "Son of David, please have mercy on me. My daughter is severely suffering with demon possession or unclean spirit." మరి ఆ ప్రాంతంలో గ్రీకు సంబంధమైన ఒక కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా, మరి నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేస్తుంది. But he did not answer her a word. అయితే ఆమెకు ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదు. And as she was continuing, the disciples with Jesus, they got irritated by this, and they told Jesus, why don't you send her off? మరి కాబట్టి ఆమె మాటిమాటికి అడుగుచున్నందున శిష్యులకు మరి విసుగు కలిగింది. వారు ప్రభుతో అంటున్నారు, ప్రభువా ఆమెను పంపివేయవచ్చు కదా అన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. Keep crying after her. మరి ఆమె మాటిమాటికి అడుగుచూ ఉన్నది, కేకలు వేస్తూ ఉన్నది. And then for which Jesus answered and said, I was not sent except to the lost sheep of the house of Israel. మరి ప్రభువు సమాధానం ఇస్తూ శిష్యులతో ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదన్నాడు. I came to help Jewish people, not non-Jewish people. మరి ఆయన మాటల అంతరార్థం ఏంటంటే, నేను ఈ యొక్క యూదులకు సహాయం చేయడానికి వచ్చాను, యూదేతరులకు నేను సహాయం చేయను అన్నట్టుగా అర్థం వస్తుంది. The moment he said that, she came and worshipped him saying, Lord help me. మరి ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అక్కడ రాయబడిందండి, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కింది. And she prayed, Lord help me. ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. But he answered and said, it is not good to take the children's bread and throw it to the little dogs. మరి అలాగా ఇక్కడ ఇంత ప్రభు అంటున్నాడు, ఆ సహాయం చేయమని అడిగిన ఆమెతో అంటున్నాడు, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదంటున్నాడు. And then she says, even Lord, the little dogs which are at the table, they eat the crumbs that fall from the table. ఆమె అంటుంది కదా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్తుంది. Then Jesus answered and said to her, Oh woman, great is your faith, let it be to you as you desire. And her daughter was healed from that very hour. మరి అందుకే సమ్మ నీ విశ్వాసం గొప్పది, నీ కోరినట్టు నీకు అవును గాక అని చెప్పారు. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. We are meditating through Matthew chapter 14 and 15 since few weeks because the RCL suggested us. మరి RCL ఫాలో అవుతున్న మనకు 2-3 వారాలుగా 14 అధ్యాయంలో 2 విషయాలు, అలాగే 15 అధ్యాయం ఇవి చదువుకుంటూ వస్తున్నాం కదా. And in all this chapter we are coming across a Jesus which is completely different from the kind of picture we have, which we develop from the rest of the gospels. మరి మిగిలిన సువార్తల్లో యేసు ప్రభువుని ఎలాగ మనం చూడగలుగుతామో దానికి వేరుగా ఈ 2-3 వారాల నుంచి చదువుతున్న విషయాలు ప్రభుని గురించి మనకు తెలియజేస్తున్నాయి. And here comes a woman begging for mercy for her daughter's healing, and Jesus speaking these sort of words. Does it fit with his character that we understand in the Bible? ఈ వారం మనం చదువుకున్న విషయంలో ఒక స్త్రీ రావటము, ఆమె నా కుమార్తెను స్వస్థపరచమంటము, ఆయనేమో కాదు నీకు సహాయం చేయలేనంటము, ఇలాగ యేసు ప్రభు స్వభావము ఇట్లాంటిదేనా? ఇలాగ ఉంటుందా? Just because this lady is not from Jewish community, he says, I did not come to heal you. I have nothing to do with you. మరి ఈమె కనాను స్త్రీ, యూదురాలు కాదు కాబట్టి నేను నీకు సహాయం చేయలేను, నీకేమి చేయను అని అంటున్నాడు కదా. Doesn't it sound like ethnical as well as religious discrimination? చూడండి, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, జాతి సంబంధము అలాగే మత సంబంధమైన వైరుధ్యాన్ని ఆయన మాట్లాడుచున్నాడు. No, it appears like that. ఆ రీతిగా మాట్లాడుచున్నట్టుగా అనిపిస్తుంది.
to understand truly, we need to dive into the text. కాబట్టి అలాగూ వైషమ్యాన్ని లేదంటే వివక్షతను చూపిస్తున్నాడా అన్నట్టు కనిపిస్తుంది. చూద్దాం ఏముందో దీంట్లో. So this miracle, it teaches many lessons. We will be diving into it, but I would like to share with you the most common lessons that we hear. కాబట్టి ఈ యొక్క విషయంలో నుండి మనం సర్వసాధారణంగా నేర్చుకోదగిన పాఠాలను నేను చెప్తాను. And this is one of the two places where Jesus appreciated and praised the faith of people, and both of them are Gentiles, none of them were Jews. యేసు ప్రభు అక్కడక్కడ మనం చూస్తాము నీ విశ్వాసం గొప్పదని చెప్తాము. అట్లా చెప్పిన వారిలో ఇది రెండవ స్థలము. అయితే గమనించదగింది ఏంటంటే ఆయన ఎవరి విశ్వాసం అయితే గొప్పదని చెప్పాడు వారందరూ మరి అన్యులై ఉన్నారు. Let's look into the lessons usually we hear. మరి సర్వసాధారణంగా ఈ మాటలు ఈ వాక్యం నుండి మనము విన్న మాటలు చెప్తాను. These messages are not wrong, but let's look into the text, then we will understand. కాబట్టి ఇలాగూ మనం వీటిని బట్టి విన్న మాటలు నేను చెప్పబోతున్నాను. ఇవి తప్పని కాదు కానీ మనం ఏదైతే విన్నామో అది మనం చెప్తాను. And usually we hear great faith will not give up. మరి విశ్వాసం గొప్పదైతే పని తప్పనిసరిగా జరుగుతుంది లేదంటే పని మానుకోరు అన్నట్టుగా. This lady was kept on crying behind Jesus and she got what she wants. మరి ఈ యొక్క స్త్రీ విడువక మరి ప్రాధేయపడింది, విడువక అడిగింది, ఆమె తాను కోరుకున్నది పొందుకున్నది. And great faith continues even when Jesus seems silent or neglecting. మరి ఇంకొక మాట చెప్పారు ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు నిశ్శబ్దంగా ఉన్నా సమాధానం చెప్పకపోయినా గొప్ప విశ్వాసం అనేది మరి అడుగుతూనే ఉంటుంది. Even if his answer comes late, keep on praying, push, they say pray until something happens. మరి ఒక అబ్రివేషన్ ఉంది కదండి, ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్ అని. కాబట్టి ఆయన జవాబు ఇచ్చే వరకు నిశ్శబ్దంగా ఉన్న అడగటం మానవద్దు, అడగండి అనేటువంటి పాఠాలు మనం సర్వసాధారణంగా వింటాం. And also great faith keeps going when others tell you to stop. The disciples were asking to stop, but great faith continues in spite of that. ఇక్కడ శిష్యుల యొక్క ప్రమేయం కూడా మనం చూస్తున్నాం కదా. దీనిని బట్టి ఇంకొక పాఠం చెప్పుకొచ్చారు ఏంటంటే గొప్ప విశ్వాసం ఇతరులు వద్దంటున్నప్పటికీ అది ముందుకు పోతుంది అనేటువంటిది. And great faith humbles itself before God. మరి గొప్ప విశ్వాసం కలిగిన వారు దేవుని ముందు మరి తగ్గింపు కలిగి ఉంటారు. Great faith finds hope even when things look like rejection. మరి ఒకవేళ మరి అది తిరస్కారంగా అనిపించినప్పటికీ గొప్ప విశ్వాసం అనేది ముందుకే కొనసాగుతుంది అనేటువంటి పాఠం కూడా మనం విని ఉన్నాము. And great faith understands who Jesus is. మరి గొప్ప విశ్వాసంలో యేసు ప్రభు నిజంగా ఎవరో తెలియవస్తుందనే పాఠము. All these are good, but I'm not going to tell them. మరి ఇవన్నీ కూడా మనం వినిన విషయంలే, ఇవన్నీ మంచి విషయాలు, కానీ నేను వీటిని చెప్పబోవడం లేదు. And this miracle is with a special lesson to the disciples and ultimately to all of us. కాబట్టి ఈ యొక్క అద్భుతంలో ఇక్కడ పాఠం నేర్పుచున్నది ఎవరికని అడిగితే శిష్యులకే నేర్పుతున్నాడు. శిష్యులకు నేర్పే క్రమంలో మనకు కూడా నేర్పుతున్నాడు. And in this miracle's description we understand that it is not just a narration of a miracle, but it narrates and speaks about a mission of Jesus Christ. కాబట్టి ఇక్కడ ఏదో జరిగిన సంఘటన అని కాదు కానీ మరి యేసు ప్రభు యొక్క మిషన్ ని ఈ యొక్క వాక్యాల్లో లేక వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. He decided to do something and he is accomplishing it, and that happens through this miracle. కాబట్టి ఆయన ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాడు, ఒక మిషన్ సాధించదలుచుకున్నాడు, అది ఈ యొక్క మిరకిల్ ద్వారా జరుగుతూ ఉన్నది. And definitely this miracle is not mentioned here to showcase the power of Jesus, because just a few verses before he fed the 5,000 and he walked on the water. Those are big miracles. In the light of that, this is such a small thing, so we understand it is not showcasing the great power of Jesus Christ. కాబట్టి ఈ యొక్క అద్భుతం చేసి ప్రభు తన శక్తిని ప్రదర్శించుకోవాలని అనుకున్నట్టుగా మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ ముందటి దినాల్లోనే ఆయన 5,000 మందికి ఆహారం పెట్టడము, అలాగే నీటి మీద నడవడం అద్భుతాలు చేశాడు. మరొకసారి ఆయన చేసి నేను గొప్ప శక్తి కలిగి ఉన్నానని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దాని కొరకు కాదు ఈ అద్భుతము. I call it this is project uprooting. మరి కొన్ని విషయాలను పెరికివేయటం, తీసివేయటం అనే ప్రాజెక్ట్ అని నేను అంటాను. Jesus project uprooting. మరి ప్రాజెక్ట్ అప్రూటింగ్ కొన్ని విషయాల విషయంలో మరి సరి చేయటం లేదంటే
పెరికి వేయటం అనే ప్రాజెక్ట్ అని నేను అంటాను. and in which he is uprooting two things. మరి ఇక్కడ దేనిని పెరికి వేస్తున్నాడు ఆయన, దేనిని నిషేధిస్తున్నాడని మనం చూస్తే రెండు విషయాలు ఉన్నాయి. Number one, unbelieving minds, and number two, unclean hearts. మరి అక్కడ మరి ఆ యొక్క నమ్మని మనస్సులను అలాగే అపవిత్ర హృదయాలను ఆయన పెరికి వేస్తూ ఉన్నాడు. We read in this miracle, the miracle ends with a praise from Jesus, where he says, "Oh woman, great is your faith." కాబట్టి ఈ యొక్క చదవబడిన లేఖన భాగం అద్భుతంలో యేసు ప్రభు చివరికి అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అనే ఆ యొక్క వర్ణన మనం వింటూ ఉన్నాం కదా. So we understand this is definitely something related to faith also. కాబట్టి ఈ యొక్క అద్భుతంలో విశ్వాసానికి సంబంధించినదిగా కూడా ఉన్నది. She is a Gentile woman, but Jesus says his ministry is among the Israel only. In fact, he ministered among Israel more or less. కాబట్టి ఆమెమో అన్యజాతి కనాను జాతి సంబంధమైన స్త్రీ, మరి ఆయనేమో యూదుల మధ్యలో చాలా పరిచర్య చేశాడు, అద్భుతాలు కూడా చేశాడు. And he praising her faith is something very significant. కాబట్టి ఆమె యొక్క విశ్వాసాన్ని పొగడటము అది గమనించదగింది. Not only these, in these two praises we find in Matthew only, one we found in chapter 15, another one we find in Matthew chapter 8, where the centurion servant was healed, where Jesus praises the faith of the centurion. కాబట్టి మరి నీ విశ్వాసము గొప్పదనే మాట ఈ 15వ అధ్యాయంలోను అలాగే 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. అక్కడ శతాధిపతి దాసుడు మరి బాగుగా లేనప్పుడు ఆ శతాధిపతి గొప్ప విశ్వాసాన్ని కనపరుస్తాడు కదా. These two Gentiles having great faith and Jesus praising it, it is something important for us to focus. కాబట్టి అన్యులైన వారు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నారని ప్రభు పొగడుచున్నాడంటే ఇక్కడ ఏదో విషయం ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. That is what happened in between Matthew 8 and Matthew 15. కాబట్టి మత్తయి 8లోను అలాగే మత్తయి 15లోను ఏం జరిగిందో కూడా మనం గమనించుకోవాలి. In between. మరి వీటి మధ్యలో మరి ఏం జరిగిందో కూడా మనం చూసుకోవాలి. And if we read Matthew chapter 13 verse 57, మరి 13:57లో మీరు చూసినట్లయితే 54 to 57, 6, actually we read this in the previous sermon. Here Jesus performed many miracles and Jesus spoke in his own hometown, and this is what happened. మరి ఈ యొక్క మరి 13:54 నుండి 57 వచనం మనం చదువుకుని ఉన్నాము. అక్కడ ఇలాగ రాయబడి ఉన్నది, when he had come to his own country he taught them in their synagogues, so that they were astonished and said, where did this man get this wisdom and these mighty works? Is this not the carpenter's son? Is not his mother called Mary, and his brothers James, Joseph, Simon and Judas, and his sister, are they not with us? Where then did this man get all these things? So they were offended at him. కాబట్టి ఈ యొక్క వచనాలు చదువుకున్నాము మనము పూర్వం కూడా. ఈయన మన మధ్యలోనే ఉన్నాడు కదా, మరి ఇతని అన్నదమ్ములు అక్క చెల్లెలందరూ మనతోనే ఉన్నారు కదా, ఇతనికి కార్యములను ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకుని ఆయన విషయమై అభ్యంతరపడిరి. Who is this Jesus? ఎవరు ఈ యేసు? Is he not just the son of a common carpenter? మరి సామాన్యుడైన ఒక వడ్రంగి కుమారుడు కాడా? And he is exhibiting such a great wisdom. Instead of appreciating it, they were offended by it. కాబట్టి అతడు చూపుచున్న జ్ఞానాన్ని బట్టి వారు మరి ప్రశంసించాల్సింది పోయి అభ్యంతరపడుతూ ఉన్నారు. And in Matthew 15:57, the next words, it is written, but Jesus said to them, a prophet is not without honor except in his own country and in his own house. మరి కాబట్టి ఇదే అధ్యాయం 13వ అధ్యాయము 57లో మత్తయి సువార్తలో ప్రవక్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని వారితో చెప్పాడు. And even John says in John chapter 1 verse 11 to 12, he came to his own, and his own did not receive him, because many they did not receive him. మరి కాబట్టి యోహాను సువార్తలో భక్తుడైన యోహాను కూడా చెప్తున్నాడు, మొదటి అధ్యాయం 11వ వచనంలో, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను మరి అంగీకరించలేదు అనే మాట కూడా మనం చూస్తూ ఉన్నాము. But whoever believed in him, he had given them the right to become the children of God. అయితే ఆయనని అందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. In Matthew 8, a Gentile Roman centurion and believing in Jesus, and he is praising him.
కాబట్టి మత్తయి 8వ అధ్యాయంలో ఒక శతాధిపతి వచ్చినప్పుడు ఆయన విశ్వాసాన్ని ప్రభు పొగడుచున్నాడు, ఆయన నమ్మినాడు. And in 15 we see this Canaanite woman, a Gentile, whose faith was praised because she is believing in Jesus. In fact, she calls him son of David. మరి కాబట్టి ఇక్కడ 15వ అధ్యాయంలో మనం చదివినట్టుగా ఈ కనాను స్త్రీ ఏమంటుందంటే దావీదు కుమారుడని పిలిచి గొప్ప విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. And in between there, his own people are rejecting him. కాబట్టి మనం 13వ అధ్యాయంలో చదివాం కదండి, వారి సొంత వారు మాత్రము ఆయనను అంగీకరించడం లేదు. And in Matthew 13:58, there, after saying he was not accepted in his own hometown, he says, now he did not do many mighty works there because of their unbelief. మరి ఇలాగూ మరి శతాధిపతి విశ్వసిస్తున్నాడు, కనాను స్త్రీ విశ్వసిస్తుంది, తన యొక్క ప్రజలు విశ్వసించడం లేదు. మత్తయి 13:58 ఇలాగ రాయబడి ఉన్నది, ఈ యొక్క వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. But Gentiles, they received the miracles. అయితే అన్యులైన వారు లేక యూదేతరులు అద్భుతాలను పొందుకుంటున్నారు. And Jesus' own people, because of their unbelief, they could not receive. అయితే ప్రభు సొంత ప్రజలైనటువంటి వారు ఆయన విషయమై అభ్యంతరపడి అద్భుతాలు పొందుకోలేకపోతున్నారు అవిశ్వాసాన్ని బట్టి. మరి ఆయన వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి మాట్లాడుచున్నాడు, చేయలేదు. Here he is praising their belief. అయితే ఇక్కడ మరి ఆ యూదేతరుల విషయంలో వారి విశ్వాసాన్ని ఆయన పొగుడుచున్నాడు. And he is, through which he is exposing the hearts, unbelieving minds of his own people. కాబట్టి మరి ఈ యొక్క చదవబడిన వాక్య భాగాల్లో ఎవరైతే అపనమ్మకమైన మనసులతో ఉన్నారో వారి విషయమై ఆయన బహిర్గత పరుస్తున్నారు. Jews' unbelief exposed. మరి యూదుల యొక్క అవిశ్వాసము లేక అపనమ్మకము అది బహిర్గతమవుతుంది. Let me tell you this statement. Tell me if you agree with me or not. Many Christians in the churches are unbelievers. మరి ఈ మాట నేనంటే మీరు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ అయితే చెప్పండి ఏంటంటే సంఘాలలో ఉన్న క్రైస్తవులే అవిశ్వాసముతో సతమతమవుతున్నారు, అవిశ్వాసులుగా ఉంటున్నారు. Lot of time outside we find people believing in Jesus. Inside the church we find lot of unbelievers. బయట మరి చర్చికి రాని వారి విషయంలో కొంతమంది ప్రభునందు విశ్వాసాన్ని కనపరిచేవారిని చూస్తాము. చర్చికి వచ్చే క్రైస్తవులు అనబడే వారి విషయంలో చాలా కొన్నిసార్లు వారి అవిశ్వాసులుగా ఉండటం మనం గమనిస్తాము. They're coming to church, they're Christians, they're participating in worship. అదే అయితే వీళ్ళు క్రైస్తవులే, మరి ఆరాధనకు వస్తున్నారు, ఏమండి మరి పాలు పంచుకుంటున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు, కానీ అన్నట్టుగా You know how they are unbelievers? మరి చర్చికి వస్తూ కూడా అవిశ్వాసులు ఎలాగయ్యారు తెలుసా? They keep faith limited to church only. వారు విశ్వాసాన్ని సంఘం వరకే పరిమితం చేస్తారు. And then they compartmentalize their faith and the church to their otherwise to their personal spiritual thing only. మరి ఇంకొక రకంగా చెప్పాలంటే వారి యొక్క వ్యక్తిగత మరి జీవితానికి సంబంధించినంత వరకు మాత్రమే విశ్వాసాన్ని మరి కంపార్ట్మెంట్ లాగా దానికే పరిమితం చేసుకుంటారు. And let me bring another thought to you. ఇంకొక ఆలోచన చెప్తాను. Unbelief means is not no belief. చూడండి, అవిశ్వాసం అంటే అసలు విశ్వాసమే లేకపోవడం కాదు. Unbelief means belief in a wrong belief. మరి అవిశ్వాసం అంటే మరి సరికాని దాని యందు విశ్వాసం ఉంచుట. An atheist, he doesn't believe in God because he puts his belief somewhere else. మరి నాస్తికుడు ఉన్నాడు అనుకోండి, దేవుడు ఉన్నాడంటే అతడు నమ్మడు, అతడు తన విశ్వాసాన్ని వేరే చోట పెట్టుకుంటాడు. So unbelief cannot be simply struck off saying it's not having belief. It is belief placed in a wrong place. కాబట్టి అవిశ్వాసం అనేది అసలు విశ్వాసం లేకపోవటం అని చెప్పడం కాదు, అతడు పెట్టిన విశ్వాసము వేరే చోట ఉన్నదని అర్థము. If belief in wrong belief is unbelief, కాబట్టి ఆ యొక్క మరి నిజము కాని దాని యందు విశ్వాసం ఉంచుటను అవిశ్వాసం అని పిలిస్తే wrong belief is not better than any unbelief. కాబట్టి
తప్పుగా విశ్వసించడం అనేది అసలు విశ్వాసమే లేకపోవడం అనే దానికంటే కొంచెం మెరుగ్గా అన్నట్టుగా ఉంటుంది. How many of us in the church are believing the right thing, or how many of us are believing the wrong things? కాబట్టి మందిరానికి వస్తున్న మనము సరిగా ఎంతమంది విశ్వసిస్తున్నాము, సరికాని విధానంలో ఎంతమంది విశ్వసిస్తున్నాము? How many of us are believing that believing in God we get material blessing? కాబట్టి మరి మనము దేవుని యందు విశ్వాసం ఉంచితే వస్తుపరమైన ఆశీర్వాదాలు వస్తాయని అనుకుంటున్నాము. Putting faith in a wrong place. కాబట్టి చూడండి, అది విశ్వాసాన్ని సరికాని స్థలంలో పెట్టడమే కదా. Putting faith in wrong place is unbelief. So now we have to tell, are there unbelievers in the church? కాబట్టి మరి విశ్వాసం ఉంచుతున్నారు కానీ సరికాని దాని మీద విశ్వాసం ఉంచుతున్నారు. ఇప్పుడు చెప్పండి, మరి క్రైస్తవులలో అవిశ్వాసులు ఉంటారా? It may not be surprising to say that majority in the church are unbelievers now. కాబట్టి ఇలాగూ మనము లెక్కలు వేసి పరిశీలించి చూసినట్లయితే ఎక్కువ శాతము మరి అవిశ్వాసులు ఉన్నారని చెప్పక తప్పదు. So Jesus is exposing the same thing among the Jews, and he is talking to us now. Are we true believers, or we have unbelieving minds? కాబట్టి ఆనాడు యూదుల యొక్క అవిశ్వాసాన్ని గద్దిస్తున్న ఆయన ఈ రోజు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. మన విశ్వాసము దేని యందు ఉన్నది, మన విశ్వాసము మరి సరికాని దాని మీద ఉన్నదా అన్నట్టుగా. We need to introspect if కాబట్టి మనకు belief is on the right belief. కాబట్టి మన విశ్వాసము సరి అయిన విధముగా లేక సరి అయిన విధానంలో ఉండాలనేది ఉన్నదా లేదా అనేది మనకు ఎవరికి వారమే పరిశీలన చేసుకోవాలి. Don't forget, belief in wrong place is unbelief. కాబట్టి సరికాని విషయాల మీద విశ్వాసం ఉంచటమే అవిశ్వాసం అవుతుంది. And second part in this project uprooting is unclean hearts. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ అప్రూటింగ్ అనే ఈ యొక్క విషయంలో రెండవ విషయాన్ని చూసినట్లయితే అపవిత్ర హృదయాలను అప్రూట్ చేయుట. Actually in RCL it is written, scripture portion is from Matthew 15:10 to 28, but because of time I cut it down and we put only the miracle part. కాబట్టి మనకి ఇవ్వబడిన ఆర్సిఎల్లో మత్తయి సువార్త 10వ వచనం నుండి 28 వచనాల దాకా ఉన్నది. కానీ మనకున్న సమయాన్ని బట్టి నేను ఈ యొక్క 21 నుంచి మాత్రమే తీసుకున్నాను. And Matthew 15 verses 1 and 2 it says, then the scribes and the Pharisees who were from Jerusalem came to Jesus saying, why do your disciples transgress the tradition of the elders, for they do not wash their hands when they eat bread? కాబట్టి 15:1-2 ఆ సమయంలో యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునందుకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారములను అతిక్రమించుచున్నారని అడిగిరి. For which Jesus said, why do you also transgress the commandments of God because of your traditions? కాబట్టి యేసు ప్రభు వారికి తిరిగి ప్రశ్న వేస్తున్నాడండి. అందుకే ఆయన, మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? These people are offended because disciples were not washing hands. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. And these are traditions very clearly said. కాబట్టి ఇవన్నీ ఆచారములు, అవి స్పష్టమైనవి. How many of us in the church are getting offended because certain tradition we have being changed or challenged? కాబట్టి మన విషయంలో కూడా మందిరంలో ఏదైనా ఒక ట్రెడిషన్ మనము కొంచెం మార్చినప్పుడు లేదంటే ఇంకోలాగా చేసినప్పుడు ఏమన్నా మనం కూడా అభ్యంతరపడుచున్నామా? I understand accepting change is difficult. కాబట్టి కొన్నిసార్లు పిల్లరా మార్పును అంత త్వరగా మనము మరి ఎవరు అంగీకరించరు, నాకు తెలుసది. But slowly we can make అయితే త్వరగా లేదంటే నెమ్మదిగా మార్పుకు మనం అలవాటు పడవచ్చు. However, my focus is not on the change, but however we see that these people are so much for the traditions and they got offended for eating without washing hands. కాబట్టి మరి ఇక్కడ గమనించినట్లయితే వీరి యొక్క ఉద్దేశం చూడండి, చేతులు కడుక్కొనకుండా భోజనం చేస్తున్నారని మరి ప్రభువుని అడుగుతున్నారు. And because the Jewish society of Jesus' time they taught that eating with unwashed hands is a sin and it defiles them. కాబట్టి వారి సమాజంలో అప్పుడున్న సాంప్రదాయం ఏంటంటే చేతులు కడుక్కొనకుండా భోజనం చేయడం పాపం అన్నంతగా వారు చెప్పినారు. And I heard about a story. There was a Jewish prisoner, and he did not get water for few days, and he didn't get food. And suddenly somebody brought a jar of water. You know what he did with this water?
he washed his hands and there is no water for drinking. నేను ఒక స్టోరీ విన్నాను. అదేంటంటే ఒక యూదుడిని చెరసాల్లో పెట్టారట. పెట్టినప్పుడు కొన్ని దినాలు అతనికి ఆహారం కానీ నీళ్లు కానీ ఏమీ లేవు, అలాగే ఉండినాడు. అయితే అకస్మాత్తుగా ఒకరోజు కొన్ని నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు ఆయనకి. అయితే ఆయన ఏం చేశాడంటే చేతులు కడుక్కోవడానికి ఆ నీళ్లు వాడినాడు, తాగడానికి నీళ్ళు లేవు. In such a way they were practicing. కాబట్టి అట్లాంటి విధానంలో అంత తీవ్రంగా వారు దానిని పాటించుకుంటూ వస్తున్నారు. For which Jesus responded in verse 10 and 11. మరి ఈ విషయాల కొరకై 10-11 వచనాల్లో ప్రభు యొక్క మాట ఇలా ఉన్నది. Then he called the multitude to himself. కాబట్టి జన సమూహాలను తన యొద్దకు పిలిచారు. He said to them, ఆయనతో అన్నారు వారితో, hear and understand. మరి మీరు వీని గ్రహించండి. Not what goes into mouth defiles a man, నోటబడినది మనిషిని అపవిత్రపరచదు, but what comes out of mouth that defiles him. కానీ నోట నుండి వచ్చినది ఏ మనుషుని అపవిత్రపరచునని జన సమూహంతో ఆయన చెప్పినారు. So Jesus taught defilement comes from within, not from outside, or not even from God or his word. కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్పుచున్న మాట ఒకటే, మనుషుని అపవిత్రపరచునది లోపల నుండే వస్తుంది తప్ప బయట నుండి పోయే విషయాలు అతన్ని అపవిత్రం చేయవు. There is nowhere written in the entire Old Testament if you eat food without washing hands you will be defiled. కాబట్టి అయితే మనము ఆ పాత నిబంధన అంతా వెతికినప్పటికీ చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే నిన్ను అది అపవిత్రపరుస్తుందని ఆ నియమం లేదు. మరి And there is another thing during time of Jesus. యేసు ప్రభు కాలంలో ఇంకొక మరి సాంప్రదాయాన్ని వారు పాటించేవారు. A Jew cannot have fellowship with a non-Jew. మరి అక్కడ ఆ సాంప్రదాయం ఏంటంటే యూదులు కాని వారు మరి స్నేహంగా ఉండకూడదట. A Jew cannot eat in a non-Jew Gentile's house. మరి అక్కడ ఇంకా చూసినట్లయితే యూదుడు అనేవారు అన్యుల ఇంటిలో భోజనం చేయకూడదనే సాంప్రదాయం ఉండింది. And in fact the Jews considered Gentiles as dogs and untouchables. అయితే ఈ యొక్క యేసుప్రభు కాలంలోనే మరొకటి ఉన్నదండి. అదేంటంటే అన్యజాతి వారు అసలు వాళ్ళ మనుషులే కాదు, మరి కుక్కలతో సమానం అన్నట్టుగా వారు చూసేవారు మనుషులను. And you know this, in Jewish temple women cannot enter and even Gentiles cannot enter. మరి ఆ యొక్క యూదుల సంబంధమైన ఆ దేవాలయంలో మరి స్త్రీలకు మరి ప్రవేశం లేదు, అన్యులకు కూడా ప్రవేశం లేదు. Even they kept God away from these people. They made God they made them untouchables. కాబట్టి ఆ వారి దృష్టిలో వీరు అనుమతించబడలేదు, వారు అస్పృశ్యులు అన్నట్టుగా వారిని బయటే పెట్టినారు. Only high priest goes to the most holy place once in a year, and the priest goes to the holy place, and Jewish men goes to the courtyard, and outside that Jewish women will be there, and even behind that Gentiles will be there. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాడు. పరిశుద్ధ స్థలంలో యాజకులు పనిచేసేవారు. ఆవరణంలోనికి యూదుల ఆ యొక్క మగ పురుషులు వెళ్ళేవారు, అక్కడ పరిచర్య చేస్తూ ఉండేవారు. ఆ ఆవరణం వెలుపల స్త్రీలు ఉండేవారు. ఆ తర్వాత మరి ఆ వెలుపలి ప్రదేశంలో అన్యులకు ప్రవేశం ఉంటూ ఉండేది. In book of Acts we find that one of the case against Apostle Paul in Jerusalem was he brought some Gentiles inside the temple. That's what they claimed, and they wanted to judge him because of that. కాబట్టి అపోస్తలుడైన పౌలు విషయంలో యూదులు ఆయన మీద ఒక నేరం మోపిన నేరములు ఇదొకటి. ఇదిగో ఈ పౌలు గారు ఉన్నాడే చూడండి, ఆయన అన్యులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చాడని ఆయన మీద నేరం మోపటం మనం అపోస్తల కార్యముల గ్రంథంలో చూస్తున్నాము. As Indians we all know our history. మరి అయితే భారతదేశంలో నివసిస్తున్న మనకు మన చరిత్ర తెలుసు కదా. So overall for Jewish people Gentiles and all others are untouchables. కాబట్టి యూదులకు అన్యులు మరి వారు మరి అస్పృశ్యులుగా ఉండేవారు. Look at what Peter says in Acts chapter 10 verse 28 when he went to Cornelius' house, which is completely unusual, and he says, then he said to them, you know how unlawful it is for a Jewish man to keep company with or go to one of another nation. మరి అపోస్తల కార్యములు 10:28 చెప్తున్నది. అక్కడ కొర్నేలి ఉన్నాడు. కొర్నేలి ఇంటికి పేతురు వచ్చి ఆయన ఏమంటున్నాడు తెలుసా, అన్యజాతి వానితో సహవాసం చేయట గాని అట్టి వాణిని ముట్టుకుంటే నేను యూదునకు ధర్మము కాదని మీకు తెలియను. Where is written in the Bible? మరి ఇది ఇలాగూ చెప్పి ధర్మశాస్త్రంలో ఎక్కడ రాయబడి ఉందని, లేదా బైబిల్ ఎక్కడ రాయబడి ఉన్నది? Nowhere. ఎక్కడ రాయబడి ఉండదు. This is a tradition made by the people. మరి అక్కడ యూదా ప్రజలు ఇటువంటి సాంప్రదాయాన్ని వారు తెచ్చుకున్నారు. This is not from Old Testament. మరి ఇది పాత నిబంధనలో మనం చూడము. And these are the things they were putting in the hearts and minds of the people of Jesus' time. కాబట్టి
ఈ యొక్క యూదులు యేసుప్రభు కాలంలో ఉన్నటువంటి యూదులు ఇప్పుడు చెప్పుకున్నాం చూడండి, ఇట్లాంటి విషయాలను ప్రజల మనస్సుల్లో వారు నింపేస్తూ ఉన్నారు. And in that context, Matthew 15 verse 13, Jesus says, "But he answered and said, every plant which my heavenly Father has not planted will be uprooted." కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండగా ఈ సాంప్రదాయాల గురించి ఆయన ఏమంటున్నాడంటే ప్రభు 13వ వచనంలో, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. That is why I call this is project uprooting. కాబట్టి ఈ మాటను బట్టే నేను ప్రాజెక్ట్ అప్రూటింగ్, ఆ పెరికి వేయబట్టం, పెళ్ళగింపబట్టం అని పేరు పెట్టాను. So next miracle is the place where Jesus is uprooting what these people by their traditions planted in the hearts of the people. కాబట్టి ప్రజల మనసులలో వీరు నాటివేసిన ఆ యొక్క కొన్ని మరి సాంప్రదాయాలను ఆయన పెరికి వేయటం అనేటువంటిది మనం చదువుకున్నాము. And the religious and social uncleanness and discrimination is going to be uprooted through this miracle. కాబట్టి ఈ యొక్క అద్భుతం ద్వారా మత సంబంధమైన, సామాజిక సంబంధమైన ఏమండి ఆ సాంప్రదాయాలు అనేవి అవి పెళ్ళగింపబడుతూ ఉన్నవి. Now with that lens, let's come and look at this. కాబట్టి ఈ విధానం చూసిన ఈ యొక్క అండర్స్టాండింగ్, ఈ యొక్క అభిప్రాయంతో ఈ మాటను, ఈ అద్భుతాన్ని మరొకసారి చూడవచ్చు. First Jesus went to Tyre and Sidon. కాబట్టి ప్రభు ఏమో తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళాడు. It's entire nation. అది అన్యజనుల దేశమై ఉన్నది. Whom will you encounter? మరి అక్కడ అన్యజనుల దేశానికి వెళ్తే అక్కడ ఎవరు కనబడతారు? All Gentiles. మరి అన్యజనుల వారే అక్కడ ఉంటారు కదా. And there suddenly this lady might have heard from somewhere, this man has great power and he can heal. మరి ఆ వాళ్ళ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక స్త్రీ, ఈయన అద్భుతాలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, శక్తి కలిగిన వ్యక్తిని ఎక్కడో విని ఉన్నది. And out of desperation she came after him and calling, Lord, Lord, Son of David, have mercy on me. My dear daughter is severely sick. కాబట్టి తన యొక్క ఉన్న దీన స్థితిలో, తనకున్న ఆపద సమయంలో అన్నట్టుగా, ఆమె దావీదు కుమారుడా నా పాపకు సహాయం చేయము, ఆమె దెయ్యము పట్టి బహుబాధపడుచున్నదని మరి కేకలు వేస్తూ ఉన్నది. In verse 23 we read, మరి 23వ వచనంలో ఇలాగ చదవచ్చు, when she was crying, మరి ఆమె కేకలు వేస్తున్నప్పుడు he answered her not a word. ఆమెతో ఒక్క మాట అయినను ఆయన చెప్పలేదు. Why was he quiet? ఎందుకు ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు? I will sometimes being quiet exposes the person in front of us. మరి మనం అనుకుంటాం మన ముందున్న వ్యక్తి నిశ్శబ్దంగా ఉంటే అతని విషయం మనకు తెలిసిపోతుంది అన్నట్టుగా అనుకుంటాం. No, if we are silent, we expose the other person. మరి మనము సైలెంట్ గా ఉంటే ఎదుటివారు బయటపడతారని అనుకుంటాం. And here the disciples were exposed. ఇక్కడ మరి యేసు ప్రభు యొక్క నిశ్శబ్దంలో శిష్యులు బయటపడుతున్నారు. He was quiet. ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. And his disciples came and urged him. See, they requested him, they asked him, please, and urged him, saying, send her away, for she cries out after us. కాబట్టి ఆయన నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఇక శిష్యులు కల్పించుకుంటూ ఉన్నారు, ఈమె వచ్చి మనం వెంబడి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపించి వేయమని ఆయనను వేడుకుంటున్నారు. What these people are doing? ఈ శిష్యులు ఏం చేస్తున్నారండి నిజానికి? That discriminating her. మరి ఆమెను మరి దూషిస్తున్నారు అన్నట్టుగా. They don't even have compassion that she is a lady and mother, her daughter is sick. కాబట్టి వారికి అసలు దయా కనికరాలు కనబడటం లేదు. ఆమె ఒక స్త్రీ అని గాని, ఆమె కుమార్తె బాధపడుచున్నదని గాని వారికి ఏమాత్రము పట్టినట్టుగా కనబడటం లేదు. All the discrimination and unclean hearts are exposed here. మరి కాబట్టి ప్రభు ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉన్నాడో శిష్యుల యొక్క అపవిత్ర మనసులు అవి బయలుపడుతూ ఉన్నవి. Verse 24. 24వ వచనము, But he answered and said, ఆయన జవాబు ఇలాగిస్తూ ఉన్నాడు, I was not sent except to the lost sheep of house of Israel. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన వారి యొద్దకే నేను పంపబడ్డాను. Is he telling he came to Gentile country, their own place, and said, I did not come here for you people. You all are untouchables. I came only for Jewish people. కాబట్టి వారి ప్రదేశానికి వెళ్ళి వారి ముందటే నేను మీకు కొరకు వచ్చిన వాడిని కాదు, నేను పలానా దేశస్తుల కొరకు వచ్చాను, మీ కొరకు కాదు అని చెప్తున్నాడు. If you came for them, what the hell are you doing here? మరి వాళ్ళు అంటారు అప్పుడు, మరి వాళ్ళ కోసం వస్తే ఇక్కడేం చేస్తున్నావు అని వాళ్ళు అడుగుతారు. Right? There's no point. But he came here. Actually, that's the common sense we ask questions. మరి కాబట్టి ఇలాగూ మరి ఈ ప్రజల కొరకు నీవు రాకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నట్టు అడుగుతారు. అది మనం కామన్ సెన్స్ తో అడగవచ్చు ఆ ప్రశ్నలు. A lot of times I did wrongly, but now I understood. Many a times we read this statement wrongly.
అయితే నేను కూడా చాలాసార్లు చదివినప్పుడు తప్పిపోయిన ఒక మాట ఏమిటంటే ఇప్పుడు నాకు అర్థమైంది. అది ఏంటంటే Here it is written, but he answered and said, ఆయన జవాబిచ్చి ఇలాగ అంటున్నాడు. first word is but. మరి అక్కడ మరి కాని అనే మాట ఒకటి ఉన్నది. He can write, he answered and said, but he used the word but, మరి గాని అనే మాట కూడా వాడినాడు. which tells that he is speaking something opposite to what has been said, which is the disciple said to send her off. కాబట్టి శిష్యులేమో ఆమెను పంపించవేయమంటున్న దానికి మరి ఆ దానికి వ్యతిరేకంగా మాట్లాడుచున్నాడని అర్థం వస్తూ ఉన్నది. And then it is written, which means he doesn't want to send her away. నిజానికి ఆయన ఆమెను అట్లా పంపించి వేయటము ఆయనకి ఇష్టం లేదని తెలుస్తుంది. That's why he used the word but. అందుకనే కాని అనే మాట వాడబడింది. Then it said, but he answered and said. కానీ ఆయన ఆమెకు జవాబిచ్చి ఏమంటున్నాడు తెలుసా? No, it is not there, sir. Ame is not there actually. I checked in Greek also. He answered and said. ఆయన జవాబిచ్చిన మాట Question is, to whom? ఎవరికి అనేటువంటిది. To whom did he answer and say? మరి 24. ఓకే, ఆయన అనే ఉన్నది, మనకు ఆమెను ఏం లేదు ఇక్కడ కూడా. ఆయన మరి ఇశ్రాయేలు ఇంటి వారై ఎవరి కోసం ఆయన వచ్చాడు, ఎవరి యొద్దకు పంపబడలేదు లేదా పంపబడ్డాడని చెప్తున్నారు. Disciples are speaking. మరి శిష్యులు మాట్లాడుతున్నారు. The lady was not. మరి అక్కడ స్త్రీ మాట్లాడటం లేదు. And he said, I was sent only for the lordship of Israel. మరి నేనేమో ఇశ్రాయేలు ఇంటి వారి వద్దకే నశించి మరి వారి వద్దకే నేను పంపబడ్డానని ఆయన To అంటున్నాడు. whom did he say? మరి ఎవరికి చెప్తున్నాడు ఆయన? He didn't say that to the woman. మరి ఈ మాట 24 వచనము ఇశ్రాయేలు వద్దకు నేను పంపబడ్డానన్న మాట ఆయన శిష్యులకు చెప్తున్నాడు, Not to the woman. ఆ యొక్క స్త్రీకి కాదు. That's why while searching for the picture, I found this is the most accurate picture. Look, Jesus was talking to the disciples, not to the woman. కాబట్టి అందుకని నేను ఒక పిక్చర్ కోసం వెతికినప్పుడు ప్రభు శిష్యులతో మాట్లాడుచున్నాడు, అది వచ్చి ఈ పిక్చర్ నేను తీసుకున్నాను, స్త్రీతో కాదు. So he shows your hearts are unclean, you are dirty. మరి కాబట్టి శిష్యులను మరి పరోక్షంగా ఏమంటున్నాడంటే మీరు మరి మీ యొక్క హృదయాలు మరి ఈ యొక్క విషయాలతో నిండిపోయి ఉన్నాయి, అపవిత్రత ఉన్నాయి అని చెప్తున్నాడు. Where is it written that Jesus came only for the lordship of Israel in Old Testament? కాబట్టి పాత నిబంధనలో ఈ విషయం కూడా మనం గమనించలేము. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన వారి యొద్దకే యేసు వచ్చారని పాత నిబంధనలో మనం ఎక్కడ చూడము. No, salvation is through the Jews for the world. కాబట్టి ఇశ్రాయేలు లేక యూదుల ద్వారా రక్షణ అనేది సమస్త లోకానికి వస్తుంది. So there he is exposing them through the word. కాబట్టి ఈ మాటను చెప్పి శిష్యుల విషయము ఆయన బహిర్గత పరుస్తున్నాడు. And which is so interesting. మరి ఇది ఆసక్తికరంగా ఉంటుంది. And if you look at it, it is so interesting because in Matthew 8, the Roman centurion came where Jesus says, okay, I will come and heal your daughter. కాబట్టి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శతాధిపతి వస్తే నేను వస్తాను నీ ఇంటికి వచ్చి దాసుని స్వస్థపరుస్తానని ఆయన ముందుగానే ఒప్పేసుకుంటున్నాడు. He wants to go to Gentile home and heal there, and here this woman, Gentile woman is there. Here he is saying, do you think he says, I came only for Israel? కాబట్టి 8వ అధ్యాయంలో ఆ యొక్క శతాధిపతి అన్యుడైన నీ ఇంటికి వస్తానని చెప్తున్న యేసు ఇక్కడ ఈ యొక్క అన్యజాతి సంబంధమైన స్త్రీ విషయంలో నేను చేయనని చెప్తాడని మీరు అనుకుంటున్నారా? Did he change his words? మరి ఆయన తన మాటను మారుస్తాడని అనుకుంటున్నారా? Or Jesus is suffering with schizophrenia? ఏదైనా మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నాడు అనుకుంటున్నారా? కాదండి. So clearly we understand he is not saying these words to the woman, he is saying this to the disciples to expose their unclean hearts. కాబట్టి శిష్యుల యొక్క అపవిత్ర హృదయాలను బట్టబయలు చేయడానికి అన్నట్టుగా ప్రభు వారితో అంటున్నాడు, ఇదిగో నేను యూదుల కొరకే వచ్చాను, అన్యుల కొరకు కాదనేటువంటిది. This is the first step of project uprooting. కాబట్టి ప్రాజెక్ట్ అప్రూటింగ్ లో అనే యొక్క అంశంలో ఇది మొదటి అడుగై ఉన్నది. And when Jesus said he was sent to save the lordship of Israel, immediately you know what happened? మరి ఎప్పుడైతే ఆయన నేను మరి ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెలకి నేను వచ్చాను కానీ మరి ఎవరెందుకు పంపబడలేదన్న వెంటనే ఏం జరిగిందో తెలుసా? This woman came and worshipped him. మరి అక్కడ చూడండి, ఆ జరిగిన అలాగన్న వెంటనే ఈ స్త్రీ మరలా ఆయన దగ్గరకు వస్తుంది. If these words are against her, to her, she would have stepped back. ఒకవేళ ఇదే మాటలు స్త్రీతో చెప్పినట్లయితే ఆమె దూరంగా వెళ్ళిపోనేమో. But not to the woman. That's why she came forward and worshipped him. కాబట్టి ఈ మాటలు ఏదైతే చెప్పారో అవి శిష్యులను చెప్తున్నారు, శిష్యులతోనే ఆ మాటలు చెప్తున్నారు. ఆ మాటలు అయిపోయిన తర్వాత ఈమె ఇంకా దగ్గరకు వస్తూ ఉన్నది. She came with confidence that he will help
help her, so she worshipped him. కాబట్టి ఆమె మరింత ధైర్యంతో ముందుకు వచ్చి నాకు సహాయం చేయమని ఆయనను అడుగుతుంది. No, she came with confidence, believing that he would definitely heal her. మరి ఆమెకు ధైర్యం ఇంకా ఎక్కువైంది, కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువైంది. ఈయన వచ్చి నా కుమార్తెను In స్వస్థపరుస్తాడు. other words, she is believing he heals and helps and shows mercy not only to Jews, Gentiles, everyone. There is no one whom he discriminates. కాబట్టి ఆమెకు ఇంకా ఏమర్థమైందంటే, ఎంత ధైర్యం వచ్చిందంటే, అవును ఈయన నిజంగా యూదుల కొరకే కాదు అన్యుల కొరకు మిగిలిన వారి కొరకు ఈయన ఉన్నాడు, సహాయం చేస్తాడన్న ధైర్యము ఆమెలో వచ్చింది. And then she cried, Lord, have mercy on me. మరి అప్పుడు ఇక అంటుంది, నా మీద జాలి చూపు ప్రభువా, Please help me. మరి నాకు సహాయం చేయనాయనా. And then when she said that, ఆమె ఆటలు అనగానే but he answered and said, ఆమెకు ఒక జవాబు చెప్తున్నాడు ఆయన. it is not good to take the children's bread and throw it to the little dogs. మరి అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పాను. Here again we need to raise the question, to whom did he say? మరి ఇది ఇక్కడ కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి, ఈ మాట కూడా ఎవరికి చెప్పారని మనం చూడాలి. Is he calling her dog? మరి ఆమెను ఆయన కుక్క అని పిలుస్తున్నాడా? Reality is he is not talking this to the woman, he is telling it to the disciples. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ మాటలన్నీ ఆయన ఈ స్త్రీతో మాట్లాడటం లేదు, తన శిష్యుల సమూహంతో ఆయన మాట్లాడుతున్నాడు. And he is telling them, if the children are full, you can give to the dog, little dogs. Guys, are you okay with that? మరి మరి పిల్లలు మరి నిండిన తర్వాత మిగిలినవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇలా చేయొచ్చా అన్నట్టుగా అడుగుతున్నారు. And probably disciples must be nodding, yeah, it's okay. బహుశా శిష్యులు అని ఉండొచ్చు, మనకు నిండిపోయిన తర్వాత మిగిలిన ఎవరికైనా ఇవ్వండి అని ఏదైనా సంజ్ఞ చేశారేమో. And this is the second step of uprooting, which is gently normalizing the change. కాబట్టి ఇక్కడ మార్పును మరి ఆ యొక్క సున్నితంగా అక్కడ తీసుకుని వస్తున్న ఒక విషయం ఇక్కడ మనం చూస్తున్నాము. And Matthew 15:24 మరి 27. మరి ఈ యొక్క 27 వచనం ఇలాగ రాయబడి ఉన్నది. After Jesus said this, మరి ఈ మాటలు ఆయన చెప్పేసిన to తర్వాత the disciples, మరి శిష్యులకు she said, ఆమంటుంది, yes Lord, నిజమే ప్రభువా, yet even the little dogs eat the crumbs which fell from their master's table. కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్తుంది. She is humble, she humbled herself and was seeking the help. She is not seeking respect but just mercy. కాబట్టి ఈమెకు బాగా అర్థమైంది, తగ్గించుకున్నది, సహాయమును కోరుకుంటూ ఉన్నది. And if you consider it's the kingdom of God, she is not seeking the throne, she is seeking at least at the door I would like to sit. కాబట్టి మరి రాజరిక భాషలో చెప్పాలంటే ఆమె సింహాసనమును కోరటం లేదు, కానీ ఆ యొక్క స్థలంలో ఎక్కడో ఒక మూల చిన్న చోటు ఇస్తావా ప్రభు అన్నట్టుగా. Same thing Jesus said in Matthew 8:11. మరి మత్తయి 8లో కూడా ఆయన చెప్పిన ఇదే మాట ఉన్నది. And I say to you that many will come from east and west and sit down with Abraham, Isaac and Jacob in the kingdom of heaven, but the sons of the kingdom will be cast out into the outer darkness. ఈ 8వ అధ్యాయం 11వ వచనం ఇలాగ రాయబడి ఉంది, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలికిపట్టి చీకట్లోనికి త్రోయబడుదురు. She was humble. ఆమె చాలా దీనత్వం ప్రదర్శించింది. And immediately she did that. మరి ఆమె వెంటనే ఇంకొక పని చేసిందండి. No, she said about even the baby dogs, dogs can eat the fallen crumbs. మరి ఆమె కూడా అంటుంది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా మరి యజమానుల బల్లల మీద నుండి పడి ముక్కలు తినని స్పందిస్తుంది. In Matthew 15:28. మరి 28వ వచనం ఇలాగ చెప్తుంది, 15వ వచనంలో అధ్యాయంలో, అందుకు ప్రభువు then Jesus answered and said to her. మరి ఆమెతో అప్పుడు చెప్తున్నాడు 28వ వచనంలో, nowhere in entire conversation she spoke to her, this is the first place he spoke to her. కాబట్టి మా యొక్క పైన సంభాషణ అంతా కూడా ఆమెతో మాట్లాడుతున్నట్టుగా కాదు, ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. 28వ వచనం వచ్చేటప్పటికి ఆయన ఆమెతో మాట్లాడుతున్నాడు. Can you see the clear distinction? మరి ఈ యొక్క మార్పును లేదంటే ఈ యొక్క వ్యత్యాసాన్ని మీరు గమనించగలుగుతూ ఉన్నారా? And he said, oh man, great is your faith, let it be done to you as you desire. కాబట్టి 28వ వచనం, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాకని ఆమెతో చెప్పెను. Is Jesus fitting with the same picture? మరి ప్రభు ఇప్పటి వరకు మాట్లాడుకున్నట్టుగానే ఉన్నదండి ఇక్కడ సంభాషణ. Jesus fitting with the rest of the gospel? మరి మిగిలిన ఈ మాట ద్వారా మిగిలిన సువార్తల్లో యేసు ప్రభు యొక్క లక్షణాలకు ఆయన సరిపోతున్నాడా? So he praised her faith because
he praised her faith. మరి ఆయన ఆమె విశ్వాసాన్ని పొగుడుచూ ఉన్నాడు. And she believed there is no one unclean, there is no one clean, there is no one great, no, all are equal in the sight of God, and He will show mercy, and the Lord will never discriminate. That's what she was believing. కాబట్టి వివక్ష ఏమీ లేదు, ఆయన దగ్గర తారతమ్యములు లేవు, పేద ధనిక భేదములు లేవు, ఆయన అందరికీ మేలు చేయబడని విషయాన్ని ఆమె గమనించగలిగింది. And then He healed her daughter. ఆ సమయంలో ఆమె కుమార్తెను ఆయన స్వస్థపరుస్తున్నాడు. This is the third step of uprooting, that is act of healing or answering prayer. Unclean people, they considered, He answered their prayer. That is the biggest way of saying, I don't discriminate them. కాబట్టి నాకు ఏ విధమైన మరి వైషమ్యం లేదు, లేదంటే భేదం నేను చూపించను అని చెప్పే విధంగానే ఇదిగో ఆ సమయంలో ఆమె యొక్క కుమార్తెను ఆయన స్వస్థపరుస్తూ ఉన్నారు. And the last step of uprooting, మరి ఆ యొక్క పెరికి వేసే ప్రాజెక్ట్ లో చివరి అడుగు ఏమిటంటే the work of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ యొక్క కార్యము. And Peter and all disciples they had this experience. మరి పేతురు మిగిలిన శిష్యులందరూ కూడా వారికి అనుభవాలు ఉన్నాయి. And after the Pentecost, the Holy Spirit came down and these people are sharing the gospel. They were limited only to Jerusalem and Judea. కాబట్టి అక్కడ ఒక విషయం మనం గమనించవచ్చు. అపోస్తల కార్యములో పేతురు మొదలగు శిష్యులు వారు యెరూషలేములోనే ఉండి అక్కడే వారు సువార్త ప్రకటించుకుంటూ ఉన్నారు. And we all know about these incidents when Peter had a vision in which a sheet comes down and unclean animals will be there, through which God taught him, don't call anything unclean whom God calls clean. కాబట్టి అక్కడ ఆ సందర్భంలో పేతురుకు ఒక దర్శనం రావడం, ఒక దుప్పటిలో భూమిలో ఉన్న జంతువులన్నీ ఆయన కనబడడం, వాటిని తినమని చెప్పడం, మరి అక్కడ చివర్లో దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు అపవిత్రములని పిలవవద్దని చెప్పడం, ఇదంతా మనం ఎరుగుదుము. Then he was called to go to the house of Cornelius. ఆ సందర్భంలో తర్వాత కొర్నేలి ఇంటికి వెళ్ళాలన్న పిలుపు వచ్చింది. Gentile person. మరి కొర్నేలి అన్యుడై ఉన్నాడు. And he goes to the Cornelius house. మరి కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. And there he says, ఆయన అక్కడ అంటున్నాడు కదా, then he said to them, you know how unlawful it is for a Jewish man to keep company with or go to one of another nation. కాబట్టి ఆ యొక్క మరి ఆ యొక్క కొర్నేలి ఇంటికి వెళ్ళి ఆ యొక్క ఆయన మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, యూదుడికి అన్యుల ఇంటికి వెళ్ళకూడదని నియమం ఉన్నది, వారితో సహవాసం చేయటాన్ని మరి ధర్మం కాదని మీకు తెలుసు కదా. But God has shown me that I should not call any man unclean or common. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడనేనను అపవిత్రుడనేనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. This is the last step of uprooting through the Holy Spirit. He removed the discrimination completely from the hearts of the disciples. కాబట్టి శిష్యుల మనస్సుల్లో నాటుకొని పోయిన కొన్ని సాంప్రదాయాలను ఆయన పెరికి వేస్తున్నాడు. ఇది ఇక చివరి మెట్టై ఉన్నది. In Ephesians, Paul says Jesus himself through his death, he is our peace, who has made both one and has broken down the middle wall of separation, that is the wall that separates Gentiles and Jews, and he made all one. కాబట్టి ఆ ఎఫెసీ పత్రికలో పౌలు కూడా అంటున్నాడు ఏమిటంటే, ఇదిగో మన ఉభయుల మధ్య ఉన్న ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును ఆ యొక్క తన శరీరమందు కొట్టివేసి మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసినట్టు ఉన్నాడు. The ministry Jesus did was uniting all people, treating everyone equally. కాబట్టి యేసు ప్రభు యొక్క పరిచర్య అందరినీ సమానంగా చూడటము, అందరినీ గౌరవించటమై ఉంటున్నది. ఎవరి పట్లను విద్వేషము గాని తారతమ్యం గాని చూపించకుండుటై ఉన్నది. That is revealed through this healing the Canaanite woman's daughter. కాబట్టి కానాను స్త్రీ యొక్క కుమార్తెను స్వస్థపరచడంలో ఈ విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. And that is the reason when Christians are there, wherever they go, they fought against slavery. కాబట్టి ఈ యొక్క ఉద్దేశాలను బట్టేనేమో క్రైస్తవ మరి ప్రజలు ఎక్కడున్నా కానీ వారు ఆ బానిసత్వానికి స్లావరీకి వ్యతిరేకంగా వారు నిలుచుకున్నారు. They fought for equal rights, social injustice. మరి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించారు, సమానత్వానికి వారు నిలిచారు. And education for all. మరి అలాగే అందరికీ విద్య కావాలన్న ఒక ఉద్యమాన్ని వారు చేపట్టినారు. This is the message of Christians. మరి చూడండి, this is the work of Christians in the world. మరి లోకమంతటా కూడా సమానత్వానికి, విద్యకు, సామాజిక సేవకు అన్నట్టుగా సమానత్వానికి మరి క్రైస్తవులు మరి ముందు ఉంటున్నారు కదా. But church, we need to question ourselves, are we falling from that? అయితే ఒక సంఘముగా మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, మనము అదే స్థితిలో ఉన్నామా, ఏమన్నా తగ్గుచూ ఉన్నామా, పడిపోతూ ఉన్నామా? We hear a lot even in our own states, caste based churches.
మరి మన యొక్క రాష్ట్రంలో ఏమండి మన యొక్క రాష్ట్రాల్లో కొన్నిసార్లు మనం ఇలా వింటాం, ఇది పలానా క్యాస్ట్ వారికి సంబంధించిన సంఘం అండి అని వింటూ ఉంటాం. Internationally color based churches. మరి అంతర్జాతీయంగా చూస్తే ఆ రంగు ఫలానా ఈ తెల్ల రంగు వారిది ఇంకో రంగు వారిది అన్నట్టుగా సంఘాలు చూస్తూ ఉంటాం. Class based churches. మరి క్లాస్ బేస్డ్ చర్చెస్ ఉన్నాయి. Rich, poor. మరి ఇది ధనికుల సంఘం అండి, ఇది పేదోళ్ళ సంఘం అండి అంటున్నారు కదా. If we say in church, we welcome everyone. అయితే మరి మనమేమో అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. We say that. మరి మాట మాత్రమే చెప్తా ఉంటాము. The reality will come out during weddings. అయితే ఆ యొక్క సంఘాలలో వివాహాల సమయం వచ్చినప్పుడు నిజం బయటపడుతూ ఉంటుంది. During burial grounds, deaths will come out. మరి అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు వారిని సమాధి చేయాలన్నప్పుడు కొన్ని విషయాలు బయటపడుతూ ఉంటాయి. We need to introspect ourselves. కాబట్టి సంఘముగా మనకి మనము పరిశీలన చేసుకోవాలి. I came to my conclusion. Sorry for very long. Best way to this is the conclusion. మరి నేను ఇంకా ముగిస్తున్నానండి. ముగింపు మాటలు ఏమిటంటే Spoke about unbelief and uncleanness. కాబట్టి ఆ యొక్క అవిశ్వాసము అపవిత్రతను గురించి మాట్లాడుకున్నాం. Church, the best way to diagnose unbelief in Christian is how we treat people who are not of our caste, color, class, gender, theological position or religion. కాబట్టి మన యొక్క మరి మనము ఎంతటి స్థితిని కలిగి ఉన్నాం, లేదంటే మన యొక్క అసలు సిసలు విషయాన్ని స్వభావాన్ని బయలుపరిచేది ఏంటంటే మన యొక్క మరి జాతో క్లాసో మరి ఆ యొక్క కలరో మరి ఆ యొక్క థియలాజికల్ పొజిషన్ ఈవెన్ జెండరో కాని వారి పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అనేది అది బయలుపరుస్తూ ఉంటుంది. If we are discriminating in any of these things, it clearly tells that we are truly unbelievers in the church. కాబట్టి సంఘంలో ఇట్టి రీతి ఏదైనా తారతమ్యములను మనం చూపిస్తున్నట్లయితే మరి క్రైస్తవులమై ఉండి కూడా మనం అవిశ్వాసులుగా ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. Giving more importance to traditions is a particular traditions or a particular practice more than the commandments of God shows uncleanness of the hearts. కాబట్టి హృదయ అపవిత్రతను ఏమి చూపిస్తుందంటే ఎప్పుడు బయటపడుతుందంటే దేవుని వాక్యానికి మించి కట్టడలు సాంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు. And Christ is the Christ this is the mission of Christ to uproot all these uncleanness and unbeliefs that are created by religion, tradition and community pride. కాబట్టి సమాజంలో కానీ చుట్టూ ఉన్న మరి సాంప్రదాయాలు కానీ మరి అవి వాక్యానికి వేరుగా ఉన్నప్పుడు వాటిని అప్రూవ్ చేయటమే ప్రభు యొక్క పని అయి ఉన్నది. He did that on the cross. మరి ఆయన ఈ విషయాన్ని కలవరి శిలువలో మరి అందరికి కనబడే విధంగా చేసినాడు. He is doing now. మరి ఆయన ఇంకనూ ఆ పని చేస్తూనే ఉన్నాడు. Do we yield to his work? మరి ఆయన చేసిన పనికి మనం సంపూర్ణంగా లోబడగలుగుచున్నామా? We need to introspect. మనకు మనమే పరిశీలన చేసుకుందాము. God bless you. దేవుడు మనందరిని దీవించును గాక.